ఈ అందాల పోటీల నిర్వహణ ద్వారా రాష్ట్రానికి ఏం జరిగింది? ఏదో ఒకటి జరగాలి కదా. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ 25 కోట్లు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించినప్పుడు రాష్ట్రానికి ఏదో ఒక లాభం జరగాలి. మరి ఏం లాభం జరిగింది? వీళ్ళు నిర్వహించడం వల్ల ఏం ఒరిగింది రాష్ట్రానికి? దానికి మంత్రి గారు ఏం చెప్పారో మీరే వినండి. హ్యాండిక్రాఫ్ట్స్ చిన్నవాళ్ళే కదా వాళ్ళు, రోజు వాళ్ళ యొక్క జీవన భృతి కోసం 100 రూపాయలు 500 సంపాదించుకునేవాళ్ళు. వాళ్ళు తయారు చేసినటువంటి ఈ బిద్రీ వర్క్స్ కావచ్చు, సిల్వర్ ఫిలిగ్రీ కావచ్చు, పోచంపల్లి హ్యాండ్లూమ్స్ కావచ్చు, గద్వాల్ శారీస్ కావచ్చు, నారాయణపేట శారీస్ కావచ్చు, గొల్లవాళ్ళ శారీస్ కావచ్చు, అగ్గిపెట్టెలు పట్టేటువంటి శారీస్, చేరియాల్ పెయింట్స్ కావచ్చు, పాటరీ కావచ్చు, వీటన్నిటిని తీసుకుపోవడం వలన వాటిని పబ్లిసిటీ అయ్యి వాళ్ళ వస్తువులకు గిరాకీ డిమాండ్ క్రియేట్ కావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళు కొనడమే కాకుండా ₹1 వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ద్వారా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేసి, అంటే హోటల్ ఇండస్ట్రీ ప్రమోషన్, హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, రకరకాల క్యూజిన్, అంటే వాటన్నిటి కూడా రుసులు చూసి ఒక వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది విన్నారు కదా. ప్లీజ్ ఈయన మాటలు విని నవ్వుకోవడం మాత్రం నవ్వుకోకండి. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారు, మరి వీళ్ళు ఏం ప్రమోట్ చేసారు అంతగానం రాష్ట్రానికి వచ్చి అంటే చార్మినార్ గాజులు, బొట్టు బిల్లలు, ఏఐజీ హాస్పిటల్, హైదరాబాద్ బిర్యానీ, ఇవి వీళ్ళు ప్రమోట్ చేసింది. ఇది నేను చెప్తున్నది కాదు, మంత్రి గారే చెప్పారు, ఇప్పుడే విన్నారు మీరు. సో మరి వీటిని ప్రమోట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించాల్సిన అవసరం, నెల రోజుల పాటు టూరిజం శాఖ అధికారులందరూ కూడా దాని మీదనే ఉండి, జయేష్ రంజన్ లాంటి ఒక కీలకమైన అధికారిని కంప్లీట్గా దాని మీదనే పెట్టి, మంత్రులందరూ ఉండి, ముఖ్యమంత్రి స్వయంగా 6 సార్లు ఆ ప్రోగ్రాంకి వెళ్ళి, అంటే వాళ్ళు నిర్వహించిన ఈవెంట్లకు 6 ఈవెంట్లకు 6-7 ఈవెంట్లకు స్వయంగా ముఖ్యమంత్రి పోయి పాల్గొని, ప్రజలు కలవడానికి రాని ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కి 6 సార్లు వెళ్తారు. నెల రోజుల వ్యవధిలో 6 సార్లు ఆ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరై, మరి ఏం జరిగింది? రాష్ట్రానికి జరిగిన లాభం ఏంది అంటే ఇవి బొట్టు బిల్లలు, సిల్వర్ ఫిలిగ్రీ, ఏంటి అవి, చార్మినార్ గాజులు, హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీకి ఆల్రెడీ అంతర్జాతీయ గుర్తింపు ఉన్నది. సిల్వర్ ఫిలిగ్రీ కూడా అంతర్జాతీయ గుర్తింపు ఉన్నది. ఎవరు అంబానీ పెళ్లిలో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలందరికీ కూడా ఆ సిల్వర్ ఫిలిగ్రీ, అది కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సిల్వర్ ఫిలిగ్రీ ఆ కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులనే వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చారు. చార్మినార్ గాజులో కూడా ఆల్రెడీ అంతర్జాతీయ గుర్తింపు ఉన్నది. ఇంటర్నేషనల్ టూరిస్టులు ఎవరు వచ్చినా కూడా అక్కడ పోయి ఆ గల్లీలన్నీ తిరిగి వాళ్ళు గాజులు అవన్నీ కొనుక్కొని పోతారు.